ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, ప్రార్థన చేయడం మానవుని బాధ్యత, కార్యము చేయడం దేవుని బాధ్యత. అంతే కదండి. ప్రార్థన చేయడం మానవుని బాధ్యత అండి. కుటుంబం కొరకు ప్రార్థన చేయడం, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయడం, ఉద్యోగం కొరకు ప్రార్థన చేయడం, వ్యాపారం కొరకు ప్రార్థన చేయడం, ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయడం, సమస్యల కొరకు ప్రార్థన చేయడం, శోధనల కొరకు ప్రార్థన చేయడం, జ్ఞానం కొరకు ప్రార్థన చేయడం, బాధ్యతల కొరకు ప్రార్థన చేయడం, శ్రమల కొరకు ప్రార్థన చేయడం, భక్తి జీవితం విషయమే ప్రార్థన చేయడం. ఇలా అన్ని రకాల విషయాలను గురించి ప్రార్థన చేయడం మనిషి బాధ్యత, కార్యము చేయడం దేవుని బాధ్యత. మరి మానవులుగా ఉన్న మనము ప్రార్థన చేస్తున్నామా? కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నామా? సమాజం కొరకు ప్రార్థన చేస్తున్నామా? దేశం కొరకు ప్రార్థన చేస్తున్నామా? ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తున్నామా? బంధాల కొరకు ప్రార్థన చేస్తున్నామా? బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబం విషయమై ప్రార్థన చేస్తున్నామా? ఆత్మీయ జీవితం విషయమై ప్రార్థన చేస్తున్నామా? గమనించాలి, ప్రార్థించిన వారు శ్రేష్టమైన సహాయాన్ని దేవుని ద్వారా పొందుకుంటారు. ప్రార్థించిన వారు శ్రేష్టమైన అద్భుతాలు దేవుని ద్వారా పొందుకుంటారు. మరి మన జీవితం ఎలా ఉన్నది?